నేర్చుకున్నాయి ఉంటాయి. అక్కడ 50 నుంచి 100 డప్పులు 200 డప్పులు ఉన్న గ్రామాలు ఉంటాయి. అంటే వాళ్ళు ప్రతి ప్రదర్శనకు, ప్రతి విజయోత్సవానికి, ప్రతి పండుగలకు వాళ్ళు కళా బృందాలు వెళ్తాయి. కానీ ప్రతి గ్రామంలో మాకు 5, 10, 20 డప్పులు మాకు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఏ గ్రామంలో ఎవరు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళ అంత్యక్రియల్లో ముందుగా ఉండేది మా డప్పులే. కాబట్టి ప్రతి గ్రామంలో ఉండబడే మా డప్పు రేపు హైదరాబాద్ రాబోతుంది. ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు సంకర డప్పు వేసుకొని వస్తారు. మా కళా బృందాలు వస్తాయి. ఆ ప్రదర్శన జనవరి 27న జరపబోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి 1000 గొంతుల 1,00,000 డప్పుల ప్రదర్శన ముందు ఉంటుంది. అది సెక్రటరియట్ ఎదురుగా ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి, సెక్రటరియట్ ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభించబడి అది నక్లెస్ రోడ్ గుండా ప్రయాణం చేసి ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి మా కార్యక్రమం జరుగుతుంది. అంటే ఒక రకం చెప్పంటే హుస్సేన్ సాగర్ చుట్టూ మా 1000 గొంతుల 1,00,000 డప్పుల ప్రదర్శన ఉంటుంది. ప్రారంభం సెక్రటరీ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం కొంత స్థలం ఉన్నది కాబట్టి అక్కడ ప్రారంభిస్తాం. అది నక్లెస్ రోడ్ నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహానికి చేరి అక్కడ మా వాణిని, మా శబ్దాలను అక్కడ వినిపిస్తాం. నాకు తెలిసి సాంస్కృతిక ఆయుధాలైన మా డప్పు మా జీవన విధానంలో, సమాజ పురోగమనంలో అతి కీలకమైన పాత్ర పోషించింది మా డప్పు. ఇవాళ మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా నా తమ్ములు చెల్లెలు ఉన్నారు. ఇట్లాంటి వ్యవస్థ సమాజానికి అందుబాటులోకి రాకముందు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో మా డప్పే కీలకమైన పాత్ర పోషించింది. ఏ గ్రామ అభివృద్ధిలో ఏం కలగాలని కూడా ఊర్లో దండోర చాటించేవాళ్ళు. అంటే దండోర చాటించడమే సమాచారం. ఇప్పుడు మీరు అందించే సమాచారం, ప్రింట్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, ఎలక్ట్రానిక్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం, సోషల్ మీడియా రూపంగా మీరు అందించే సమాచారం ఆనాడు మా డప్పు రూపంగానే ఈ సమాజానికి పురాతన కాలం విలేకరుల మేమే, పురాతన కాలం సమాచారం ఇచ్చింది మేమే. కనుక ఆ డప్పు మా జీవన పురోగమనానికి ఉపయోగపడ్డది, సమాజ అభివృద్ధి కూడా ఉపయోగపడ్డది. ఇప్పుడు ఆ డప్పు మా ఉద్యమంలో అతి కీలకమైన దశలో మా జాతి భవిష్యత్తు కోసం దండోర మోగబోతుంది. దానికి మీ అందరి సహకారాలు అందించాలని నేను కోరుతూ, దీన్ని జయప్రదం చేసే దిశగా జనవరి 27 చలో హైదరాబాద్ మాదిగ కళాకారులైన వాళ్ళందరితోటి జనవరి 27న జరగబోయే ఆ ప్రదర్శనను జయప్రదం చేసే దిశగా ఇటు సోమన్న నాయకత్వంలో, అదే సమయంలో అన్ని ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల నుంచి ఈ నెల 27న అన్ని జిల్లాల నుంచి రథయాత్రలు మొదలవుతాయి. అవి అన్ని మండలాలు, ప్రధాన గ్రామాలకు వెళ్ళి మాదిగల్లో అనబడుతున్న ప్రతి పల్లెకి వెళ్తారు. మాదిగ గ్రామాల్లో ఉండబడే ప్రతి డప్పును హైదరాబాద్ రప్పించే విధంగా అప్రమత్తం చేస్తారు. ఇక నిప్పుల కొలిమిలో మా డప్పు కాగబోతుంది. దండోర అనేది ప్రపంచం చూసే విధంగా మోగబోతుంది. ఏదేమైనా విజయం సాధిస్తే విజయోత్సవ డప్పు కొడతాం, అప్పటికి అడ్డుకుంటామంటే చావు డప్పు కొడతాం. ఇది ప్రపంచం చూసే విధంగా మా కార్యక్రమం మా కళాకారులు చేపట్టబోతున్నారు. దాన్ని జయప్రదం చేసే దిశ కూడా దాదాపు 4 రోజుల పాటు రథయాత్ర కూడా 10 ఉమ్మడి జిల్లాల బృందాలు, కళాకారుల బృందాలు ఈ నెల 27 నుంచి ప్రారంభించబోతుండని కూడా గుర్తు చేస్తూ, 4 రోజుల కార్యక్రమం 27 నుంచి మొదలై 27కు హైదరాబాద్ చేరుతారు. ఆ రోజు 1,00,000 డప్పులు వస్తాయి. అదే సమయంలో 1000 గొంతులను సమీకరిస్తాం. అణగారిన వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి వర్గీకరణ సపోర్ట్ చేసే వ్యక్తులందరినీ ఆ సభకు, ఆ ప్రదర్శనకు ఆహ్వానించబోతున్న విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, అదే సమయంలో డిసెంబర్ 25 రాబోతుంది. డిసెంబర్ 25వ తారీఖు నాడు ఈ 1969 నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన, ముఖ్యంగా చెన్నారెడ్డి గారు ఉద్యమానికి ద్రోహం చేసిండని పరిస్థితులు వచ్చిన రోజుల్లో, రాజీ పట్టడానికి ప్రయత్నం చేసిన రోజుల్లో టిఎన్ సదాలక్ష్మి గారే మళ్ళీ దానికి నేతృత్వం వహించి ఉద్యమం నడిపిన చరిత్ర మదన్ మోహన్ గారికి టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదాన్ని చరిత్ర ఉన్నది. అంటే ఆమె జన్మదినోత్సవాన్ని, టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని
డిసెంబర్ 25న అధికారంగా నిర్వహించాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారి సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా మిత్రులకు వందనాలు. కొంత ఆలస్యమైంది, మన్నించాల్సిందిగా కోరుతూ కళాకారులందరి తరపున మీడియాకు, కృష్ణన్నకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉమ్మడి జిల్లాల తెలంగాణ ఉద్యమంలో, దండోర పోరాటంలో పాల్గొన్నటువంటి జాతి కళాకారులు అనేటువంటి మిత్రులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చరిత్రలో ఒక హిస్టారికల్ గా ఏబిసిడిల వర్గీకరణ అమలు చేసుకునేటువంటి ప్రక్రియ చివరి దశలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో మాదిగ కళాకారులు తమ సమయాన్ని పూర్తిగా తమ జాతికి కేటాయించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. మరి దాన్ని అన్నగారు ఆమోదించి చేయండి, ఖచ్చితంగా మీ పాత్ర ఉండాలని చెప్పి అన్నగారి సూచన మేరకు మేమందరం కూడా ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహణలో భాగస్వామ్యమైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఈ ప్రపంచానికి చూపించి సాంస్కృతిక విప్లవం ద్వారానే అది హక్కుల సాధనైనా అంతిమంగా రాజ్యాధికార సాధనైనా సాంస్కృతిక ఉద్యమాల ద్వారానే సాధ్యం. అది మీకు తెలుసు, చరిత్రలో అనేక సార్లు రుజువైనటువంటి ప్రక్రియ ఉంది కనుక దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మిత్రులకు తెలియజేస్తూ, జాతి కళాకారులు ఏ జిల్లాలో ఉన్నా పల్లెలో ఉన్నా ఈ రోజు నుంచి జనవరి 27 వరకు అప్రమత్తంగా అన్ని పల్లెల్లో డప్పు వాయిద్యాలు తయారు చేసుకోవాలి. గోసి, గొంగడి, కాళ్ళ గజ్జలు, డప్పు చప్పుళ్లతో అద్భుతంగా 1,00,000 డప్పులు, 1000 గొంతులు ఒకేసారి మోగే విధంగా ఈ కార్యాచరణ ఉంటది అని చెప్పి కోరుతూ, దీనికి ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాల ఆల్ రాజకీయ పార్టీలు అందరినీ కూడా మరి ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా 1,00,000 డప్పులు ఒక కాడ ఉండి వాయిస్తే ఎలా ఉంటుంది ఆ శబ్దం అనేటువంటిది మరి చూపించబోతున్నాం. అది వర్గీకరణ అన్న చెప్పినట్టు అమలు చేసే వాళ్లకు ఊరేగింపుల డప్పు, అమలు చేయని వాళ్లకు, వ్యతిరేకించే వాళ్లకు సావు డప్పుగా విజయోత్సవ డప్పు, అయితే విజయోత్సవ డప్పు, వ్యతిరేకిస్తే సావు డప్పు, ఈ 2 డప్పులు కూడా 1,00,000 డప్పులకు మరి దాన్ని చూపించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, జాతి కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తూ, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె, అడుగు అడుగున పట్టణ జాతి జనులను కూడగట్టుకొని, జాతి జనులను కూడగట్టుకొని, చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమో తిరగరాయమని, చరిత్రనేమో తిరగరాయమని, అరే తప్పులు కొట్టిన చేతులతోటి పోరాటాలకు దారులేయమని, నలుదిక్కులను ఒక్కటి చేసి హక్కుల పోరులు ముందుకు నడిపిన నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, నా మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, మందా కృష్ణ మాదిగరో, మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో, అరే బుద్ధుడు చూపిన జ్ఞానం మాది, పూలే చూపిన మార్గం మాది, అరే బుద్ధుడు చూపిన మార్గం మాది, పూలే నేర్పిన జ్ఞానం మాది, అంబేద్కరుడు జగజీవనుడు అందించిన పోరాటం మాది, సామాజిక సమానత్వము సాగి ముందుకు పోతున్నాం, మాదిగ దండోరో ఎంఆర్పిఎస్ జెండోరో, మాదిగ దండోరో ఎంఆర్పిఎస్. మందా కృష్ణ మాధవ్ గారి నాయకత్వం జయప్రదం చేయండి. జనవరి 27న జరిగినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. 1,00,000 డప్పులు 1000 గొంతుల సభలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.
ఈనాటి కార్యక్రమానికి అన్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి, నా తోటి కళాకారులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రా మీడియా అందరూ కూడా మరి 30 సంవత్సరాలుగా గోసి దొంగడు కట్టి దండోరా కళామండలి కొనసాగుతున్న నేను ఎన్వై అశోక్ మాదిగ ఏదైతే అన్న పిలుపునిచ్చాడో ఆ పిలుపును ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి, మాదిగ మహవీరులారా, ఆది జాబలి వారసులారా, మాదిగ మహవీరులారా, ఆహా మాదిగ మహవీరులారా, ఆది జాబలి వారసులారా, ఆహా అల్పరిగ నీ తీరులారా, అసలు బాసిన మరులారా, ఆహా తూర్పున పడిసడి పొద్దుల్లో వెలుగులో కొడుకులో జాతికై నచ్చడి ఉత్తమ పాటలు బిడ్డలు, ఆహా జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు, ఆహా అక్కుల ఆయుధాన్ని నూరి కుల దేవుడిని చూసినారు, ఆహా విప్లవకారులుగా మారి విజయ కేతనం ఎగరేసినారు, ఆహా ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి బాగుందని సడినారా బిడ్డలో, అందరికీ నమస్కారం. అన్న కృష్ణమ్మ చెప్పినట్టుగా 30 ఏళ్ల చరిత్ర ఎంఆర్పి ఎజెండా దించకుండా 30 ఏళ్లలో సాధించినటువంటి మా విజయాలను గుర్తు చేస్తూ అంతిమ దశకు తీసుకొచ్చినటువంటి మందకృష్ణకు మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ 30 సంవత్సరాలు నేను చేశాను, ఈ 30 రోజులన్నా మీరు చేయమని మాకు పనప్ప చెప్పారన్నా ఖచ్చితంగా అంతిమ విజయాలు అయ్యేదాకా కూడా మీ అందరి మా ఆట పాట కళాకారుల తోటలాగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ఆనాడు అన్న ఉద్యమంలో నేను పాడినటువంటి పాట మందకృష్ణ మాదిగ పయనించిన ప్రతి చోట పల్లెలన్నీ అడుగడుగున మాదిగ దండోరలెగిసెనా, చదువుకునే సమయములో సమాజాన్ని తెలుసుకొని విద్యను మధ్యన వదిలి ఉద్యమ బాటల నడిచి మాదిగలకు ప్రాణమాయనా, మాదిగ రథసారదాయనా. ఆ విధంగా ముందు నేను దశలో ఈనాడు కళాకారుల మందిరం కూడా అన్న చెప్పిన విధంగా మరి సంస్కృతోత్తమం కాబట్టి నా ఒక ఉద్దేశం అన్న, ఎర్ర రూపాయలు మా దగ్గర లేకపోవచ్చు, కానీ అన్న పాడినటువంటి పాట ఇప్పుడు అశోకన్న వాడుకున్నారు. ఆ ఊరు నుంచి మా రథయాత్ర కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా స్వాగతించాల్సిందిగా మనవి చేసుకుంటూ, కాలి చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న దప్పు సుర్రమోగుతున్నదో, కాలి చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో గోసుగొంగడొంటి ఉందా ఎన్నుకున్నదో, గోసుగొంగడొంటి ఉందా ఎన్నుకున్నదో, గల్లు మన్నదో గచ్చ గల్లు మన్నదో, మందకృష్ణతో నడవమన్నదో, కాలు చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో మూలకున్న డప్పు సిర్రమోగుతున్నదో, కాలు చెప్పు కథలు తొక్కి కదులుతున్నదో, నీతి గల్ల జాతి మనది, ఖ్యాతి గల్ల చరిత మనది,
జాలిగూడ గుణము మనది, ప్రాణలొచ్చే ప్రేమ మనది. ఆడిన మాటలకు తప్పలయ్యమో, అరే ఆడిన మాటలు మేము తప్పలయ్యమో. అందరిలో నిండున్న మాది గొల్లమో, తాను చెప్పు కలలు తొక్కి కదులుతున్నదో, మూలకున్న డప్పు సిర్ర మోగుతున్నదో. తాను చెప్పు కలలు తొక్కి కదులుతున్నదో, మూలకున్న డప్పు బావి తీసి నోట గట్టి దీపగాప తీర్చునోడా. అరే మట్టిలోన మైన హీపిన దుగ్గులు పండించునోడా. చీకటిలో కూడములో వెలుగు నువ్వురా, నిప్పులు కనుగొన్న చైతన్యమురా. మూలకున్న గట్టు సిర్ర మోగుతున్నదో, మూలకు గల్లు మల్లదో గజ్జ గల్లు మల్లదో. మందకృష్ణ మాదిలతో నడవమన్నదో, గట్టు సిర్ర మోగుతున్నదో. ఆ విధంగా మందాకృష్ణన్న మాట, మందాకృష్ణన్న మాట నాటక కళాకారుల పాఠాల నినాదంతో ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మీకు ఇద్దరు సార్. థ్యాంక్ యూ. భరతన్. అల్పరిగని పోరాట యోధుడు, సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎత్తిన జెండాను దించకుండా ఏబిసిడి వర్గీకరణ సాధించేంత వరకు పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు కవులు, రచయితలు, గాయకులు, కళా సంఘాల మొత్తం కూడా గత అనేక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన సాంస్కృతిక ఉద్యమం ఈరోజు మాదిగా జాతి కోసం అందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1000 గొంతులు, 1,00,000 డప్పులు, మొత్తం మాదిగా వాడలలో అలజడి సృష్టించడానికి కళా బలగం అంతా కూడా, కళా నాయకత్వం అంతా కూడా గ్రామాలలోకి అన్న పిలుపుని అందుకుని 27వ తారీఖున మొదలు పెడుతున్నాం. జంబు ద్వీప ఖండాలేలిన ఆది జాంబవంతుని చరిత, అనంతాలకే తొక్కి అంతరాలు పెంచిందెవడని, హిందూ వర్ణ కుల వ్యవస్థలో అంతరాని వాళ్ళను చేసి హక్కులన్నీ కాలరాసిన దోపిడీ వ్యవస్థను కూల్చ మహాజనుల లేఖం చేసిన మహాగణుడు అతడు. అదిగదిగో అదిగో చూడు అతడే మహానుషి, జై మాదిగా ఘన విజయం మనదేరా. మహా ఆదిగా హక్కుల మనుగడకే ఈ కృషి, జై మాదిగా మందకృష్ణ మాదిగా. అన్నగారు పిలుపు అందుకొని కాళ్లకు గజ్జలు కట్టి గోసి గొంగడేసి పల్లె పల్లెకు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలు కూడగట్టుకొని అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజలను కూడా, అన్ని సామాజిక ఉద్యమాల నేతలను ఆ సంఘాలన్నిటి కూడా వెంటేసుకొని మనకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి సోదర వర్గానికి ధీటుగా మేము ఎదుర్కొంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవించకుండా, కమిషన్లను గౌరవించకుండా, ప్రధానమంత్రి గారిని గౌరవించకుండా, రాష్ట్రపతులను గౌరవించకుండా మీరు ఒక దేశ ద్రోహానికి ఒడిగట్టినటువంటి మాల సోదరులారా, ఇప్పటికైనా మీరు స్వాగతించండి. ఏబిసిడి వర్గీకరణ సాధించుకుందాం. మళ్ళీ ఇంకేమైనా ఎక్కువ రిజర్వేషన్ కావాలంటే కూడా ఉమ్మడి కార్యాచరణ దిశగా మనం మరో పోరాటాలు సిద్ధమయ్యాము. రాజ్యాధికారం వైపు మందకృష్ణ గారి నాయకత్వంలో అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ, జై మాదిగా, జై జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. శరత్. మిత్రులారా, ప్రెస్కి వచ్చినటువంటి అన్ని ఛానళ్ళ మిత్రులకు, ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ జై భీమ్, జై మాదిగా. 1,00,000 గొంతులు, 1000 డప్పులు, 1,00,000 గొంతుల ప్రోగ్రామ్ ను ఎట్లయితే పెద్దన ఇచ్చిండో దానికి అనుకూలంగా అన్ని
ఒక మాదిగా జాతి స్టార్ట్ చేస్తుంది. అది అన్ని ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, అలాగే సాంస్కృతిక సంఘాలతో పాటు సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని, ఒక దుర్మార్గమైనటువంటి వైషమ్యాన్ని మనం దూరం చేయాలని చెప్పేసి, వర్గీకరణ అనేది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయంలో భాగమే కాబట్టి దాన్ని ప్రజలందరూ అంగీకరించే దిశగా ప్రజాస్వామికవాదులు, సామాజిక శక్తులు, సాంస్కృతిక శక్తులు వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఆ సభను తప్పకుండా మీరు అందరు విజయవంతం చేయాలని తెలియజేస్తూ అందరికీ జై. చివరిగా అందరూ కూడా పేరు పేరున దండోరా కళాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి మేము లేట్ వచ్చాం, అందరూ కూడా పెద్ద మనసుతో మన్నించాలి అని చెప్పి గుర్తు చేస్తూ మరి ఇంతతో ఈ కార్యక్రమం మరి ముగిస్తా ఉన్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాది.